మిత్రులందరూ స్వాగతం అండి. దిస్ ఇస్ హనుమంతరావు. మన గార్డెన్లో చిక్కుడు రకరకాలుగానే వేసుకుంటాం మనం. ఒకటి చెట్టు చిక్కుడు అని, తీగ చిక్కుడు అని ఉన్నట్టుగానే రెడ్ చిక్కుడు, గ్రీన్ చిక్కుడు, కనుపు చిక్కుడు అలా వెరైటీస్ ఉంటాయి, అందరికి తెలిసిందే కదా. విషయం ఏంటంటే కొన్నిటికి వైట్ కలర్లో ఫ్లవర్స్ వస్తుంటాయి, కాయలు గ్రీన్గా ఉంటాయి. కొన్నిటికి ఫ్లవర్స్ రెడ్ కలర్లో వస్తుంటాయి. రెడ్ కలర్లో వచ్చినటువంటి వాటికి కూడా కాయలు గ్రీన్గానే ఉంటాయి, చిక్కుడు కాయలు గ్రీన్గానే ఉంటాయి. అయితే మా దగ్గర ఉన్నటువంటి కొన్ని మొక్కల వెరైటీ చూస్తే ఫ్లవర్స్ అయితే రెడ్ కలర్లోనే ఉన్నాయి, కానీ చిక్కుడు కాయలు కొన్నిటికి గ్రీన్గా ఉన్నాయి, కొన్నిటికి రెడ్గా ఉన్నాయి. కానీ రెండు తింటానికి బాగున్నా, కానీ రెడ్ కలర్ చిక్కుడుకాయ తింట్లో కొంచెం అట్రాక్షన్కి బాగుంది చూడడానికి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటున్నారు తినడానికి. అది చూడగానే పిల్లలు అంటే ఇది కావాలని చెప్పి అంటున్నారు అన్నమాట. అంత అట్రాక్షన్గా ఉంది. అందుకని దాని గురించి మీకు చూపించాలని చెప్పి మీకు ట్రై చేస్తున్నాను. ఒకసారి మనం గ్రీన్గా ఉన్నటువంటి ఈ కాయ చూద్దామండి. ఇది గ్రీన్గా ఉంది కదా, దీని ఫ్లవర్ చూసినట్టయితే రెడ్ కలర్ లాగానే ఉంది ఫ్లవర్. ఇది ఈ కాయలు చూస్తే గ్రీన్గా ఉన్నాయి, కావాలి చూడండి. ఇక్కడ గ్రీన్ చిక్కుడు, అలాగే ఇక్కడ కొన్ని గుత్తులు ఉన్నాయి చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూస్తే వెనక్కి చూస్తే ఇక్కడ కూడా కొన్ని గుత్తులు ఉన్నాయి. కొన్ని నాకు సీడ్స్ కావాలని చెప్పి నేను కొయ్యలేదు నేను, ఎందుకంటే ఈ వెరైటీ ఆఫ్ సీడ్స్ అని చెప్పి కొంచెం కలెక్ట్ చేసి ఉంటే ఏది బాగుంటే అది మనం నెక్స్ట్ ఇయర్లో వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అలా సీడ్స్ కోసం కొన్ని వదిలిపెట్టేసాను అనమాట. ఈ గుత్తులు, ఈ కాపు చూడండి ఎంత బ్రహ్మాండంగా కాసిందో. ఈ గుత్తులు కాకుండా ఇక్కడ చూడండి, రెండు గుత్తులు పక్క పక్కనే ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా కాసే కాయలు. కానీ ఫ్లవర్ చూస్తే రెడ్ కలర్లో ఉంది, కాయలు గ్రీన్గా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా రెండో దానికి వెరైటీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం రెండో రకమైనటువంటి చిక్కుడుకాయ దగ్గరికి వచ్చాం. దీని ఫ్లవర్ చూసారా? ఫ్లవర్ చూస్తే రెడ్ కలర్లో ఉంటాయి. మనకు ఒక్కసారి మనం గమనిస్తే ఇది రెడ్ కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అలాగే దీని కాయలు కూడా చూస్తే కాయలు కూడా రెడ్ కలర్లో ఉంటాయండి. ఇది మీకు చూడొచ్చు. ఇంకా పిందెలుగా ఉన్నాయి, తయారు కాలేదు. ఇక్కడ చూస్తే కాస్త పెద్దగానే మనం చూడొచ్చు, గమనించవచ్చు. ఇది రెడ్ కలర్గా ఉన్నటువంటి ఇది కనుక చూస్తే అన్ని గుత్తులే. ఇది కూడా కాపు చాలా బాగా ఉంది. ఇంకోటి ఏంటంటే పొడవు చాలా పొడవు ఉంది, మామూలుగా పొడవు ఎక్కువ ఉంది, వెడల్పు కూడా ఎక్కువ ఉంది. దీని కలర్ కూడా చుట్టగా చాలా బాగుంది. ఇది ఇక్కడ ఇంకా చూడాలంటే మనం ఇక్కడ చూడొచ్చు, కొంచెం హైట్లోకి పాకింది, పందిరి పైకంటే వెళ్ళిపోయింది. ఇది చూడండి, ఈ గుర్తు ఇక్కడికి వచ్చింది. ఇంటి లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూడా వెళ్ళిపోతుంది, లోపలికి షేడ్లో కూడా వెళ్ళిపోయి కాయలు కాసింది. ఇంకా వేరే పక్కన చూద్దాం మనం, కొంచెం ఇటు పక్కగా చూసినట్లయితే అట్టుగా ఈ కాయలు చూడండి, పందిరి కంటే కూడా హైట్కి వచ్చేసేసినాయి. గుత్తులతో పాటు ఇందులో ఇంకో విశేషం అంటే ఈ కాడను చూసారండి, ఈ కాడ కూడా రెడ్ కలర్ ఉంది మనం గమనించినట్టయితే. ఒకసారి ఈ కాడను కూడా చూడండి. ఈ స్పెషాలిటీ ఏమిటో కానీ ఆకు అయితే గ్రీన్గా ఉంది, ఈ కాండం మాత్రం తీగ మాత్రం రెడ్ కలర్లో ఉంది, కాయ రంగులోనే ఉంది. ఇంకా ముందుకెళ్తే ఇంకా కాయలు ఉన్నాయండి. మీరు క్లియర్గా చూడాలని చెప్పంటే ఇది చూడండి, రెడ్ కలర్లో ఉంది కాయలు. ఈ తీగ చూడండి, తీగ కూడా రెడ్ కలర్లో ఉంది. ఈ లావుగొన్న తీగ కూడా చూడొచ్చు మనం. ఇక్కడ కాడ తీగ నచ్చండి, కాడ నండి, ఏదన్నా ఇది కూడా రెడ్ కలర్లో ఉంది, ఇలా ఉంది. ఇంకా అటువైపున చూస్తే కొన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ పైన, కానీ వీటిని అన్నిటినీ కావాలని విడిచిపెట్టా నేను. విత్తనాలకు అవసరం అవుతాయి కదా మనకి, ఇంత అట్రాక్షన్ ఉన్నట్టు ఎవరు కావాలనుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ తర్వాత ఇది కాపు అయిపోయిన తర్వాత వేసుకోవాలని చెప్పంటే విత్తనాల కోసం అంటే అట్టు పెట్టాను. కొంచెం తయారైన ముదిరిపోయి వాడిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి, చూసారా? ఇదే అండి, ఈ రకంగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట. కాడలు మాత్రం కాయలే కాకుండా ఈ కాడ కూడా చూడడానికి రెడ్ కలర్లో ఉండి ఒక రకమైన అట్రాక్షన్గా ఉంది.